అలాగే పిల్లలకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. అలాగే జీవికే సార్కి నమస్తే అండి. అలాగే ఇక్కడ మన పేరెంట్స్ అందరినీ ఒక చోట చేర్చిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలండి. నేను చెప్పేది ఏంటంటే మన పేరెంట్స్ మన కోసం చాలా కష్టపడతారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈ స్థితికి మనం వచ్చామంటే, ఇక్కడ దాకా మనం వచ్చామంటే, ఇక్కడి నుంచి మనం బయటికి మళ్ళీ రష్యా వెళ్ళి చదువుకోవాలి. కజకిస్తాన్ ఎన్నో ఆశలతోటి కొంతమంది చెప్పుకోలేరు. ఆ మనీ అనేది ఎక్కడెక్కడి నుంచి తెస్తారో, ఎట్లా పెడతారో అనేది. ఈ డబ్బు ఖర్చు పెడుతున్నారంటే ప్రతి పైసా పిల్లలు అర్థం చేసుకొని పేరెంట్స్ని వాళ్ళ విలువల్ని కాపాడుకుంటూ వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మంచి డాక్టర్స్ కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. మంచి ఒక పట్టా తీసుకుని వచ్చి మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయో మనం అన్ని వీడియోస్లో చూసాము. తర్వాత సార్ ద్వారా కూడా, సార్ మాటల్లో కూడా విన్నాం మనం. అక్కడ ఏ విధంగా ఉంటుందో మన ఫుడ్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కేరింగ్లో కానీ సార్ మాటలు కూడా తర్వాత విన్నాం మనం. అలాగే ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోండి. నేను ఫస్ట్ మా అమ్మాయి బిఎంఎస్ అండి, అమ్మాయి బిఎంఎస్ చదువుతుంది. ఆ రోజు కరోనాలో ఎంబీబీఎస్ సీట్ వచ్చేదే కానీ ఇప్పుడు స్టడీ సరిగా లేకపోవడం వల్ల అమ్మాయికి బిఎంఎస్ సీట్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది. గుంతకల్లో జాయిన్ చేసి గుంతకల్లో. అలాగే కానీ నా ఆశ ఏంటంటే బాబుని ఎంబీబీఎస్ చేయాలని నాకు చాలా కోరిక. ఎందుకంటే నేను కూడా నా నేటివ్ ప్లేస్ వచ్చేసి గన్నవరం అండి, నాది విజయవాడ. నేను వచ్చింది తెలంగాణలో సెటిల్ అయ్యాను. నేను తెలంగాణ వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా మక్తల్లో ఉంటానండి. మక్తల్లో నేను కూడా ప్రాక్టీస్ చేస్తానండి. అయితే నేను నాలాగే నా తర్వాత నా పిల్లగాడు నా బాబు కూడా ఒక మంచి డాక్టర్ కావాలని నా కళ ఉందండి. ఆ కళ నెరవేర్చాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే పిల్లలు మనం ఇక్కడి నుంచి వెళ్తున్నాం, మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం బయట తీసి వెళ్ళి మనం చదువుకుంటామంటే మనం ఏమన్నా తుంటరి చేష్టలు ఉన్నా కూడా మనం ఇక్కడికే వదిలిపెట్టేసి మనం ఇక్కడి నుంచి ఒక మంచి లైఫ్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎవరు మీకు కనపడము. అక్కడ ఉండేది ఒక్కడే సార్ ఉంటారు, మీకు వెంట ప్రతి విషయంలోనే సార్ ఉంటారు. అందు గురించి అందరూ అర్థం చేసుకొని ప్రతి సెమిస్టర్ కంప్లీట్ చేసుకుంటా, ప్రతి ఇయర్ కంప్లీట్ చేసుకుంటా మంచి మార్కులు తెచ్చుకొని మంచి నడవడిక నడిచి అందరూ కలిసిమెలిసి ఉండి పిల్లలు అంతా ఐక్యమైత్యంతో ఉండి అందరూ మంచిగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని నేను కోరుకుంటున్నానండి. మనం ఈరోజు ఇక్కడి నుంచి పంపుతున్నామంటే ఎన్నో రకరకాల సమస్యలు ఉన్నాయి. చెప్తారు పేరెంట్స్ కూడా, ఎందుకు అంత దూరం పంపించాల్సిన అవసరం ఏముంది, ఎక్కడెక్కడన్నా జాయిన్ చేయవచ్చు కదా అని. మేము కూడా కర్ణాటకలో చాలాసార్లు అక్కడెక్కడ చూశాను, కానీ నాకు అంత సాటిస్ఫై కాలేదండి. ఎందుకంటే ఎంబీబీఎస్ చదివాలి అని అమ్మాయిని చదివిద్దామని అనుకున్నాను, కానీ టైంలో కరోనా టైంలో అది కాలేకపోయింది. ఇప్పుడు బాబుని చదివటానికి నేను రెడీ. అలాగే ప్రతి ఒక్కరూ చదువుకోండి, తల్లిదండ్రుల పేరు నిలబెట్టండి. మనకి ఎవరైతే మనకి ఎందుకు అంత దూరం అని చెప్పిన వాళ్ళకు కూడా మనం చదువుకొని కష్టపడి చదువుకొని వచ్చి వాళ్ళు కూడా నేను నిజంగా నేను పట్టా తీసుకొచ్చానని ఆ పట్టా తీసుకొచ్చి చూపించండి వాళ్ళకి. అప్పుడు వాళ్ళందరూ సంతోషపడతారండి. నేను థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన జీవికే సార్ గారికి నమస్కారం. థ్యాంక్ యూ అండి. మరి కొంచెం రీమా మేడం గారు ప్రతి విషయంలో ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మాకు ఇంతవరకు ఈ స్టేజ్ దాకా వచ్చి, ఇప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్కి ఇక్కడ కూడా డౌట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడుతో ఆ డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే ఇంతమందికి చూసాం కాబట్టి అందరూ హ్యాపీగా ఉండి మనం ప్రతి ఒక్కళ్ళు మన పిల్లల్ని సార్ చేతిలో పెడదాం. ఏం టెన్షన్ ఏం లేదండి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.